మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. ఈరోజు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ద్వారా మీకు ఒక లీడర్ని పరిచయం చేయబోతున్నాను. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఈ లీడర్ ఎవరో కాదు, గురజాల జగన్మోహన్. చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న ఈ జగన్మోహన్ గురించి నేను మీకు కొన్ని వివరాలు చెప్పబోతున్నాను. గురజాల జగన్ ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు రాత్రనగా పగలనగా కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నారో అదేవిధంగా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో మొదలైంది గురజాల జగన్మోహన్ జీవితం. గురజాల జగన్ ప్రయాణం వ్యాపార రంగంలో మొదలైన తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ తనకున్న నిబద్ధత, క్రమశిక్షణ మరియు వ్యాపార దక్షతతో ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు. యుక్త వయసు నుంచే టీడీపీ పార్టీ మరియు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాళ్ళు. అంతేకాకుండా కష్టపడి పనిచేసే కార్యకర్తలను పార్టీ గుర్తించి తగిన సమయంలో అవకాశాలను కల్పిస్తుందని ఖచ్చితంగా నమ్మేవాడు. ఆ నమ్మకం ఇప్పటికి నిజమైంది. చిత్తూరు నియోజకవర్గం అసెంబ్లీ టికెట్టు తనకు వరించి 2024లో అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబడేటట్లుగా చేసింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మధ్యతరగతి కుటుంబం యొక్క బాధలు, బాధ్యతలు తెలిసిన వ్యక్తిగా, ఎటువంటి నేరచరిత లేని వ్యక్తిగా చిత్తూరు ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేయడానికి చిత్తూరు ప్రజల ముందుకు వస్తున్నాడు. ఆయన ఇప్పటి వరకు ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు కోకొల్లలు. వాటిల్లో కొన్ని మీకోసం. ఆయన ప్రజలకు సేవ చేయడానికి ఒక చారిటబుల్ ఫౌండేషన్ని స్థాపించారు. దాని పేరే జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్. దాని తరపున ఎన్నో విరాళాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. వాటిల్లో కొన్ని మీకోసం. గుడిపాల గ్రామంలో వినాయకుడి విగ్రహానికి ₹1,00,000 అందజేయడంతో ఆయన సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. చిత్తూరు నగరపాలిక, చిత్తూరు రూరల్ మండలం మరియు గుడిపాల మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ₹5,00,000తో 10,000 బస్ పాసులకు రాయితీని ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది. చిత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా ₹80 లక్షల విలువైన 20,000 గొడుగులు మరియు 20,000 గోడ గడియారాలను పంపిణీ చేయడం జరిగింది. ₹75 లక్షలతో వివిధ దేవుళ్ళ చిత్రపటాలను 25,000 పంపిణీ చేశారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగర కేంద్రంలో 600 మంది ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. వరలక్ష్మీ వ్రతం పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 80 లక్షల విలువ కలిగిన 35,000 చీరలను పంపిణీ చేయడం జరిగింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా 30 లక్షలతో 15,000 మట్టి విగ్రహాల పంపిణీ మరియు ₹20 లక్షల విరాళాలు అందించడం జరిగింది. మాజీ పార్లమెంటు సభ్యులు డికే ఆదికేశవులు నాయుడు గారు, సత్యప్రభ గార్ల జయంతిని పురస్కరించుకొని చిత్తూరు నగర కేంద్రంలో అన్నదాన కార్యక్రమాలు కూడా జరిపారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు, పార్టీ అభిమానుల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇతర ఖర్చులకు ఆర్థిక సహాయం ఎన్నోసార్లు అందించారు. అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ ఆదేశాల మేరకు వివిధ రూపాలలో పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా నిరుపేద విద్యార్థుల స్కాలర్షిప్లకు ₹20 లక్షల అందించడం జరిగింది. హిందూ దేవాలయాలు, మసీదులు, చర్చిలకు ₹70 లక్షల దాకా విరాళాలు ఇవ్వడం జరిగింది. యువకులకు క్రీడల అభివృద్ధికి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు, నగదును ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు, పానీపూరి బండ్లు, టిఫిన్ బండ్లు, 35 లక్షల విలువ కలిగిన 150 బండ్లు పంపిణీ చేయడం జరిగింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చి ఫాదర్లకు, క్రైస్తవ కుటుంబాలకు ₹60 లక్షల క్రిస్మస్ కానుకలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్కి కొన్ని ప్రత్యేక అర్హతలు ఉన్నాయని ఆయన భావిస్తుంటారు. వాటిల్లో కొన్ని: నియోజకవర్గంలో ఎటువంటి వ్యతిరేకత లేని రాజకీయం చేయడం, అత్యున్నత స్థాయి అధికారులతో సంబంధాలు కలిగి ఉండడం, సేవా కార్యక్రమాలే రాజకీయాలకు కొలమానంగా ఎంచుకోవడం, చిత్తూరు పుర ప్రముఖులతో, వివిధ కులాల మతాల నాయకులతో సంబంధాలు కలిగి ఉండడం,
స్థానికంగా కుల వర్గ భేదాలకు అతీతంగా అందరి మన్ననలను అందుకోవడం. తెలుగుదేశం పార్టీలో జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులతో పనిచేసిన విశేష అనుభవం, ఈయనకున్న అర్హతలు. చిత్తూరు నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు దగ్గరైన గురజాల జగన్మోహన్ గారు 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గురజాల జగన్మోహన్. సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా తరపున ఇలాంటి లీడర్లను ఎలివేట్ చేయడానికి, వారి యొక్క ప్రత్యేక కథనాలను ప్రసారం చేయడానికి ఇంకొక లీడర్ గురించి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా ప్రతి వీడియోను లైక్, షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.